హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్లే అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మరొక మంచి జాబ్ నోటిఫికేషన్స్ తోటి మీ ముందుకు వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. దానికంటే ముందుగా స్మాల్ రిక్వెస్ట్, వేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను మళ్ళీ చేసే కొత్త ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే మీకు డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు అయితే వీడియో డైరెక్ట్ వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే లేట్ చేయకుండా, మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, అమెజాన్లో జాబ్స్. సో వాటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే వెళ్తుంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా జాబ్ కొడితే మాత్రం నా వీడియోలు చూసి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా జాబ్ కొడితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, లేదంటే నాకు పర్సనల్గా మెయిల్ పెట్టండి. ఓకే, మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయినట్టు అనిపిస్తుంది కదా, నాకు కూడా ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది కదా. అంటే ఎలాంటి జాబ్స్ పెట్టాలి, డిగ్రీ బేస్ పెట్టాలా, బీటెక్ బేస్ పెట్టాలా, ఇంటర్మీడియట్, 10th అనే నాకు కూడా ఐడియా ఉంటుంది. దాని మీద చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు, డిగ్రీ అర్హత ఉన్న వారికి అమెజాన్లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, WFH అంటే అది అనమాట, ఫర్ ఫ్రెషర్స్. ప్రముఖ బహుళ జాతీయ సంస్థ అయిన అమెజాన్లో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం జియో AI అసోసియేట్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్స్ అనే 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సో మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. జియో AI అసోసియేట్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్, 2 జాబ్లలో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే అప్లికేషన్స్ అని ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యా అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు. సో సెలెక్ట్ అయ్యేందుకు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందంట ఫెసిలిటీ. చూసుకోండి, మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వచ్చేసి అమెజాన్ ఖాళీల భర్తీకి రికమెండ్ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు 2, జియో AI అసోసియేట్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విద్యా అర్హతలు అయితే చెప్పాను కదా, ఈ 2 రకాల ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యా అర్హత ఉన్న తర్వాత అర్హులు అవుతారు. అంటే మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట, ఎవరైనా సరే ఈ 2 జాబ్ రోల్కి అప్లై చేయాలంటే. సో విద్యా అర్హతలు చెప్పినాం కదా, అలా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. కనీస వయసు వచ్చి మనకు 18 సంవత్సరాల నిండు ఉండాలి. ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో కంపల్సరీ. అప్లికేషన్ ఫీజు. అమెజాన్ సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన లేదు. సో మనకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫ్రీ అనమాట, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మనం. సో జియో AI అసోసియేట్ ఉద్యోగాలకు 28,300 జీతం ఇస్తారు. అంటే మనకు జీతాలు ఉంటుంది కదా, శాలరీ వచ్చేసి మనకు జియో AI అసోసియేట్ ఉద్యోగానికి అయితే 28,300. ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే 30,000 జీతం ఇస్తారంట. సో మంచి జాబ్స్, 2 పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబిలిటీ కంపల్సరీ అప్లై చేయండి, మిస్ చేసుకోకండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మంచి ఛాన్స్ అనమాట. అప్లై విధానం. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలని అప్లై చేయడానికి అవసరమైన లింక్ కింద ఇవ్వండి. నేను దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, నేను అప్లికేషన్ లింక్స్ 2 ఉద్యోగాలకు సంబంధించింది. సో నా డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు ఫర్దర్గా అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్, మనకు అనుభవం ఉండాలి. ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే బోత్ ఇద్దరు పెట్టుకోవచ్చు. దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ చివరి తేదీ. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మనకు 10 డిసెంబర్ 2024. సో ఇంకా 9 డేస్ మాత్రం ఉంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అప్లై చేసుకోండి. మనకి ఇది ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, సో మంచి ఛాన్స్. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి, జాబ్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంపిక విధానం. అభ్యర్థులు ముందుగా ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ కింద ఇవ్వగలరు. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కొంచెం అప్లై చేసుకోండి. అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇలా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించిన పోలీస్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అప్లికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్, మెయిల్ ఆర్ కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంకైనా వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి ఉద్యోగాన్ని తీసుకుంటారు. సో మనకు 3 స్టేజెస్ ఉన్నాయి. అప్లికేషన్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళకి మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది. దాంతో ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇది 3 ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట. సో జాబ్ లొకేషన్. ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్ ఇస్తారు. ప్రాసెస్ అసిస్టెంట్ ఉంది కదా, దానికైతే మాత్రం
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్ ఇస్తారు. జిఓఏఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు. సో ఫస్ట్ అయితే ఉంది కదా జిఓఏఐ అసిస్టెంట్ అనేది మనకు అసోసియేట్ అనేది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ప్రాసెస్ అసిస్టెంట్ మాత్రం మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అంటే బోత్ జాబ్స్ ఉన్నాయి, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో చూసుకొని అప్లై చేసుకోండి ఏదైతే ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో. సో ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారికి ఈ లింక్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా అక్కడ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోండి బోత్ పోస్టులకు రెండింటికి సపరేట్గా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేసి కూడా పాత వాళ్ళకి సపోర్ట్ చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో 100% ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ నా తరఫున. నేను చేసే వీడియోల వల్ల ఎంతో కొంతమంది కూడా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి జాబ్ రావాలని వాళ్ళ కోసం మాత్రం నా టైం స్పెండ్ చేసి చేస్తున్నాను. సో అంతే టైం స్పెండ్ చేసి చేస్తున్నారు కాబట్టి మీరు అంతే నాకు సపోర్ట్ ఇవ్వాలంటే మీరు కామెంట్, లైక్, షేర్ 3 చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సరిపోతుంది. అదే మీరు ఇచ్చిన సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.